హలో గైస్, ఈరోజు నామినేషన్స్ అయితే రచ్చస్య రచ్చభ్య రచ్చోభ్య ఓన్లీ బికాస్ ఆఫ్ నబీల్. అస్సలు నబీల్ నామినేట్ చేశాడు సోనియాని, అసలు మాట్లాడనివ్వలేదు. సోనియా ఎప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడనివ్వదు కదా, సో అదే ట్రిక్ నబీల్ సోనియా మీద యూజ్ చేశారు. సోనియాకి దెబ్బకి ఇరిటేషన్ వచ్చేసింది. అలా ఈరోజైతే ఇరగదీసేసాడు నబీల్. మన హైలైట్ పాయింట్ నబీల్ వచ్చాడు, మన కింగ్ వచ్చాడు 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 రోయ్ స్టార్ట్ అవ్వకుండానే అని అనుకుంటూ వచ్చాడు అనమాట. ఈ నామినేషన్లో పాయింట్స్తో పాటు ఎటకారం కూడా పీక్స్ లెవెల్లో ప్లే చేశాడు నబీల్. సోనియా నామినేట్ చేశాడు, 3 పాయింట్స్ చెప్పాడు. ఒకటైతే ఫస్ట్ పాయింట్, నువ్వు సంచాలక్గా చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యానని కూడా నువ్వు నాగ్ సార్ దగ్గర చెప్పావు. అప్పుడు నువ్వు బెలూన్ గేమ్లో అభయ్ గారు బాక్స్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు అప్పుడే నువ్వు అభయ్ గారిని డిస్క్వాలిఫై చేస్తే సరిపోతుంది కదా, దానికి ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఎందుకు? ఆ చుట్టుపక్కల బెలూన్స్ కూడా నువ్వు కౌంట్ చేసావు. లాస్ట్లో చెప్పావు కదా నిఖిల్ టీం విన్ అని, అప్పుడు అభయ్ని ముందే డిస్క్వాలిఫై చేసేయచ్చు కదా. చుట్టూరు బెలూన్స్ కూడా కౌంట్ చేసావు, మళ్ళీ ముందు కన్నా వెనక్కన్నా బాడీ మీద బెలూన్స్ అన్నావు, ఇలా చాలా చెప్పావు కదా, దాని బదులు ముందే డిస్క్వాలిఫై చేయొచ్చు కదా అన్నాడు. నెక్స్ట్ పాయింట్ అంటే నబీల్ని ఎగ్ టాస్క్లో సంచాలక్గా చేసినప్పుడు నువ్వు బుక్ చదువుకో, ముందు చదివితే కదా తెలుస్తుంది, సరిగ్గా చదువు అందంట. ఇది మాత్రం మిస్అండర్స్టాండ్, ఎందుకంటే తను నార్మల్గా బుక్ చదువు అని చెప్పింది సోనియా. వీళ్ళకి ఏమర్థమైందంటే నాకు చదువు రాదా, నేను చదువుకున్నాను కాబట్టే ఈ పొజిషన్కి వచ్చాను, ఎప్పుడు బుక్ వచ్చినా సరే లోపల నేనే ఫస్ట్ చదువుతాను కదా అన్నాడు. సో ఇదైతే సోనియా అలా అనలేదు, రూల్స్ బుక్ చదువు అంది. ఎప్పుడు గేమ్ వచ్చినా సరే ముందు అదే అంటుంది సోనియా, బుక్ చదవండి, రూల్స్ చదవండి అని. సో అది. థర్డ్ పాయింట్ వచ్చంటే ఎగ్స్ టాస్క్లో ప్రేరణ ఎగ్స్ తీస్తుంటే అందరూ వచ్చి నబీల్ మీద అరిచేశారు కదా, అదే సోనియాని తిట్టారని పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ వచ్చేసారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎగ్స్ టాస్క్లో ఎలా చెప్పాను, సో నేను యాజ్ ఏ సంచాలక్గా నేను నీతో మాట్లాడుతున్నాను, కానీ మిగిలిన వాళ్ళందరూ నీతో రూల్స్ గురించి మాట్లాడకుండా నా దగ్గరికి వచ్చి నీ టోన్ పెద్దదైపోయింది, నీ టోన్ మార్చు అని నాతో చెప్తున్నారు. బట్ అలా చెప్పడం అయితే చాలా రాంగ్. అసలు టోన్ చెప్పింది అసలు టోన్ వచ్చింది నాది కాదు. ఫస్ట్ నువ్వు టోన్ పెద్ద చేసి అరిస్తే నేను అరాలన్నీ బయటికి కనిపించినాయి, తర్వాత నేను అన్నం స్టార్ట్ చేశాను, ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేయలేదని చెప్పాడు. నబీల్ ఇక్కడ సోనియా మాట్లాడదామని ఎంత ట్రై చేసినా అసలు మాట్లాడనివ్వలేదు. ఓ మేడం చెప్పింది మేడం, ఇక్కడ నబీల్ చీచా ఇక్కడ నేను వింటాను సార్ అని చెప్పి సోనియా అంటుంది. అయితే ఇక్కడ కొన్ని సౌండ్ అని కొన్ని సౌండ్లు అయితే చేశాడు, భలే ఫన్నీగా అనిపించింది. అంటే ఎంత చిన్న గ్యాప్ ఇచ్చినా సోనియా ఇంక అల్లుకుపోద్ది కదా, ఇంక మధ్యలో వచ్చేసి మొత్తం ఇంక మాట్లాడినేవదా నబీల్ని. సో అందుకని ఏం చేశాడంటే ట్రిక్ ప్లే చేశాడు, అస్సలు ఎక్కడ మాట్లాడినేవ్వలేదు సోనియాని. తను చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్గా చెప్పాడు. నెక్స్ట్ అన్నావు అబ్బాయి చెప్పిన మాట నేను విన్నాను అని చెప్పారు. అసలు అబ్బాయి అనేది నేను అసలు మాటే మాట్లాడలేదు, మాట్లాడుతున్నా సరే నేను అవాయిడ్ చేశాను, నేను ఎవరు చెప్పింది వినలేదు, ఆ డెసిషన్ నేను తీసుకున్నాను, నేను సంచాలక్గా పాస్ అయ్యాను, ఐఎమ్ ద బెస్ట్ సంచాలక్ అని చెప్పాడు. నెక్స్ట్ సోనియా చెప్పడం స్టార్ట్ చేసింది, ఏం పాజ్ అయినప్పుడే బిగ్ బాస్ బాస్కెట్ పంపించారు కాబట్టి పెద్దది, మేము దాంట్లో ఎగ్స్ వేసాం, అది నువ్వు చూసి నువ్వు కూడా ప్రేరణ వాళ్ళకి ఎగ్స్ తీసుకుని పక్కన పెట్టుకోమని చెప్పావు, ఇది రాంగ్. సంచాలక్గా నువ్వు బయాస్డ్గా ఉన్నావు కాబట్టి ప్రేరణ అలాగే ఎగ్స్ వేసుకోమని చెప్పావు. అది చూసి విష్ణు చెప్పిన తర్వాత అప్పుడు వచ్చాను నేను నీ దగ్గర అడగడానికి, అంతేగాని నువ్వు బయాస్డ్ సంచాలక్ కాబట్టి వాళ్ళని ఎగ్స్ అలా పెట్టుకోమని చెప్పావు అని చెప్పాడు. నబీల్ అన్నాడు, గేమ్ పాజ్లో ఉన్నప్పుడు మీరు పెద్ద బాస్కెట్లో ఎగ్స్ ఎలా వేశారు, ఎవరిని అడిగేశారని అడిగాడు. అలాగే మీరు అలా వేశారు కాబట్టి ప్రేరణని ఎగ్స్ని నేను బాస్కెట్లో ఏమని చెప్పలేదు, ఎగ్స్ని పక్కన పెట్టుకోమని మాత్రమే చెప్పాను అన్నాడు. దానికి నువ్వు నేను మాట్లాడుకోవాలి కానీ మధ్యలో పృథ్వీ, నిఖిల్ ఎందుకు వచ్చారు కానీ రూల్స్ ఎందుకు మాట్లాడలేదు, టోన్ ఎందుకు గట్టిగా పెంచి నాతో మాట్లాడారు, అందుకని ఆ టోన్ గురించి నేను చెప్తున్నానంటే మధ్యలో పృథ్వీ వచ్చేసాడు. మరి బాడీ గార్డ్ కదా, సోనియా బాడీ గార్డ్గా ఆయన డ్యూటీ ఆయన చెయ్యాలి కదా, అందుకే వచ్చాడు మధ్యలో. నువ్వు కూడా టోన్ బాగా పెద్ద చేసి మాట్లాడుతున్నావు అన్నారు. నేను టోన్ గట్టిగా చేశారు మాట్లాడారని నేను అంటలా, నేను బయాసుడు సంచాలక్ కాదు,
మీరు వచ్చి రూల్స్ అడగకుండా మీరే టోన్ పెద్ద చేసి నాతో మాట్లాడారు. ఇప్పుడు ఇది మీ నామినేషన్ కాదు, సోనియా అంటే మీరు వచ్చేస్తున్నారు, ఇది అసలు కరెక్ట్ కాదు అన్నారు. సోనియా అంది, అసలు నువ్వు ఇంకా గేమే స్టార్ట్ చేయలేదు, నువ్వేంటి మాకు చెప్పేది అన్నట్టు అంది. నబీల్ అయితే భలే ఇచ్చాడు సమాధానం. ఆ ఫోటో టాస్క్లో గెలిచింది నేనే మేడం అన్నాడు. తర్వాత ఈ గేమ్లోంచి నన్ను బయటికి ఎందుకు తీశారు మీరు? నేను స్ట్రాంగ్ ప్లేయర్ అనే కదా తీశారు, నాతో ఆడలేక నన్ను గేమ్ నుంచి బయటికి తీసేశారు, ఇప్పుడు నేను ఆడట్లేదు అంటారేంటి, వీక్ అంటారేంటి అన్నాడు. ఇది అయితే అద్దరిపోయింది. ఇంకేం చెప్తుంది సోనియా? ఇంకేం చెప్పలేదు. పక్క నుంచి పృథ్వీ అంటున్నాడు, నువ్వు బాగా ఆడతావని తీయలేదు, వీక్ అని తీసాను అంటున్నాడు. అక్కడే తెలిసిపోయింది కదా. ఆ రోజు డిస్కషన్లో అందరూ ఎవరిని గేమ్ నుంచి బయటికి తీసేయాలంటే అందరి నోట్లోంచి ఫస్ట్ వచ్చిన మాట నబీలే. అది హైలైట్ పాయింట్ అయింది ఆ రోజు. ఇప్పుడు అదే పాయింట్ని తీసుకొచ్చి నువ్వు వీక్ అని చెప్పి తీసేసావు అంటున్నారు. ఎంత కవర్ డ్రైవ్ చేసినా ఇక్కడ మాత్రం కవర్ అవ్వదు. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేశారు. పృథ్వీని నామినేట్ చేసే ముందైతే ఫస్ట్ పృథ్వీకి థ్యాంక్స్ చెప్పాడు అనమాట నబీలు, వాళ్ళ ఫాదర్ ఫోటో ఇచ్చినందుకు. సో దానివల్లే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, నేను ఇప్పుడు ఇలా ఆడుతున్నానంటే దానికి కారణం ఆ ఫోటోవి అని చెప్పాడు. ఇది గుడ్ థింగ్. తర్వాత అయితే స్టార్ట్ చేశాడు, నువ్వు ఎఫ్ వర్డ్ యూజ్ చేసావు కదా, అది కరెక్ట్ కాదు, నువ్వు బయాసుడు సంచాలక్ అన్నావు, అది మాత్రం అస్సలు నేను ఒప్పుకోను. బయాసుడు సంచాలక్ అంటే మాత్రం నబీల్కి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని కూడా మాట్లాడనివ్వకుండా దీన్ని సంచాలకంగా చేశాడు ఆ రోజు. సో దీనికి మాత్రం మనం ఒప్పుకోవాలి. నబీల్ కానీ ఆ గేమ్లో నిఖిల్ టీంలో వాళ్ళని ఎవరినైనా ఒకళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తే నబీల్ ఆ రోజు హైలైట్ అయ్యేవాడు, మామూలుగా హైలైట్ అయ్యేవాడు కాదు. అలాంటి ఏం చేయలేదు కాబట్టి నబీల్ సంచాలక్ గురించి ఎక్కడా ఎక్కువ టాపిక్ రాలేదు మనం మాట్లాడుకోవడానికి. సో గేమ్ ఆడతారు, ఆడే విషయంలో దెబ్బలు తగులితే ఇదంతా కామన్ అని చెప్పి వదిలేశాడు. సోనియా మధ్యలో వచ్చి, అవును ఆ రోజు నువ్వు కూడా చెప్పావు కదా, అప్పుడు ఎగ్స్ విషయంలో ఇలా ఎందుకు చేసావు అని చెప్పి పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు నబీల్ అన్నాడు, నీకెందుకు మేడం మధ్యలో, ఇది నీ నామినేషన్ కాదు కదా, బిగ్ బాస్కి కూడా చెప్తున్నాడు, నీ నామినేషన్ కాదు కదా బిగ్ బాస్, ఈ అమ్మాయి ఏంటి ఇలా మధ్యలో వచ్చేస్తుంది, ఆ అమ్మాయి నామినేషన్ అయిపోయింది కదా అని చెప్తున్నాడు. తర్వాత సోనియా అంది, నేను రిమైండ్ చేస్తున్నా పాయింట్స్ అన్ని అంది. అప్పుడు నబీల్ ఒకటి అన్నాడు చూడండి డైలాగు, రిమైండ్ చేయడానికి నువ్వెవరమ్మా, నువ్వేమన్నా నా పేరెంట్స్వా, నా గైడ్వా, ఎవరి నామినేషన్ వాళ్ళు చేసుకుంటావు, నువ్వెవరికి ఏమి రిమైండ్ చేయక్కర్లేదు అన్నాడు. సోనియా దెబ్బతో కామ్ అయిపోయింది. ఈరోజు హైలైట్ అంటే హైలైట్స్ ఇంకా సోనియా విషయంలో. మీరు వస్తుంటే నాకు గ్రూప్ లాగా వచ్చినట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడినట్టు అనిపించట్లేదు, మీరు ఆ రోజు నాతో చాలా హై టోన్లో మాట్లాడారు, అది కరెక్ట్ కాదు అన్నాడు. అదే మరి సోనియా మరి బాడీ గార్డ్స్ కదా, ఆయన డ్యూటీ ఆయన చేయాలి కదా, అందుకే అలా వచ్చి మాట్లాడారు అంతే. మీరు గేమ్ సరిగ్గా ఆడలేదంటే మీ టీం వీక్ కాబట్టి సరిగ్గా ఆడలేదని చెప్తున్నావు, నేను బాగా ఆడాను, మీ టీం వీక్ కాబట్టి ఓడిపోయింది అన్నాడు 2-3 అదే. పక్క నుంచి యష్మి అయితే అసలు ఊరుకోవాలి, అలా అంటే అందరినీ అంటే దానికి అస్సలు నచ్చదు, ఎవరిని అన్నారో వాళ్ళే అనాలి, టీం వీక్ అని మాటికి అనొద్దని చెప్పింది. ఇంకా అరుచుకున్నారు, రచ్చ చేశారు మొత్తం. నబీల్ అయితే అల్లకల్లాలని చేసేసాడు, ఇంకా రెచ్చిపోయాడు అనమాట ఈరోజు. నెక్స్ట్ సోనియా వచ్చింది, అసలే ఓవర్ చేస్తుంది కదా, ఇంకా కొమ్ములు ఇక్కడికి పెరిగిపోయాయి అనమాట. రావడమే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ లెగండి అని చెప్తుంది. ఎంత పొగరో చూడండి అసలు సోనియాకి. ఇంకా తను తప్ప ఇంకెవరు మనుషులు కాదు, ఇంక వీళ్ళందరూ నా ముందు వేస్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. బిహేవియర్ కూడా నబీల్ లెగండి అని చెప్పి పాయింట్ స్టార్ట్ చేయొచ్చు కదా. సేమ్ నబీల్ అదే అన్నాడు, నా పేరు నబీల్, నా పేరు నబీల్ అని. నేను అదే అన్నా మిస్టర్ నబీల్ అని. చూడండి అసలు మాట ఎలా మార్చేసిద్దో. పిలిచింది నబీల్ అయితే అస్సలు ఒప్పుకోలేదు, నా పేరు నబీల్, ఆ నేమ్తో పిలవండి అంటే అప్పుడు పిలిచింది. బాగా తెక్క కుదిరింది అనుకున్నా నేను. మనిషికి ఇంత 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 ఉండొచ్చు పొగరు, అంతేగాని కిలోల లెక్కన టన్నుల లెక్కన ఉండకూడదు. మా బుక్ నువ్వు అసలు సరిగ్గా చదవలేదు, అందుకే నీకు అసలు ఏం అర్థం కావలేదు సంచాలక్గా. ఇలా మాట్లాడుతుంటే యాజ్ ఏ సంచాలక్గా కాదు, నువ్వు పర్సన్గా కూడా ఫెయిల్ అయ్యావు అంటుంది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా స్టార్ట్ చేసిద్ది, ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఇంకా కామనే కదా, ఇంకా తినేవాడు పిచ్చోడు ఇంకా అంతే. తర్వాత ఏమైంది, ఎక్స్ట్రా టాస్క్లో నువ్వు పైన పడుకోవద్దు, ఏది కవర్ చేయొద్దు అన్నావు, అలా ఏమీ బుక్లో లేదు, నువ్వు బుక్ సరిగ్గా చదవలేదు, నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, ఎన్నిసార్లు చదివినా నీకు అసలు అర్థం కాలేదంటుంది. నబీల్ ఎందుకు ఒప్పుకుంటాడు, మేడం నాకు అంతా అర్థమైంది, ఎందుకు అర్థం కాదు,
నేను చేసింది కరెక్టే, అది మీకు రాంగ్ అనిపిస్తే అది రాంగ్ అయిపోదు, నీకు కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్ అయిపోదు. నేను చేసింది కరెక్టే, ఎగ్స్ మీద ఎవరు పడకూడదు అన్నాను, అలాగే ఎగ్స్ కనపడాలన్నాను, అదే చెప్తూ ఉన్నాను నేను అన్నాడు. తర్వాత నీకు సంచాలక అయిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ కూడా ఎక్కువైంది అనిపించింది, అంటే అక్కడ నువ్వు చేంజ్ అయిపోతున్నావు, నువ్వు పర్సన్గా కూడా కరెక్ట్గా లేవు అని చెప్తుంది. ఇప్పుడు యాటిట్యూడ్ ఎక్కడ చేంజ్ అయింది చెప్పండి, అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం అటు ఇటు తిరుగుతూ అలా గట్టిగా చెప్తూ ఉంటాడు అందరూ వినాలని. దానికి యాటిట్యూడ్ చేంజ్ అయిందంట. యాటిట్యూడ్ గురించి ఎవరు మాట్లాడుతున్నారో చూడండి, అది ఇక్కడ కామెడీ. ఎప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడనివ్వకుండా యాటిట్యూడ్తో రూడ్గా మాట్లాడేది ఎవరు? సోనియా గారు. ఆ క్రెడిట్ అంతా సోనియాకి తగ్గుతుంది, ఆ క్రెడిట్ నైపిల్కి ఇవ్వడం కరెక్ట్ కాదు. నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అంటుంటే, నేను సంచాలకుగా ఫెయిల్ అయితే నాకు సార్ చెప్పేవాళ్ళు కదా, చెప్పలేదంటే నేను ఫెయిల్ అవ్వనంటే కదా అన్నాడు. ఇదొక లాజిక్ పాయింట్. నువ్వు హౌస్లో బిహేవ్ చేస్తుందంటే రియల్ కాదు, నువ్వు అసలు రియల్ పర్సన్వే కాదు, నువ్వు ఫేక్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు నేను నీతో కలిసి నీతో గుసగుసలాడితే నేను కరెక్ట్ పర్సన్ లేకపోతే రాంగ్ పర్సన్ అని నువ్వు డిసైడ్ చేస్తావా? నేను అలా ఉండను, నేను నాకెవరితో మాట్లాడాలో నేను ఎంత కంఫర్టబుల్గా ఉంటానో వాళ్ళని అడుగు, అప్పుడు తెలుస్తుంది నీకు నచ్చకపోతే అది నేను రియల్ కాదని కాదు, నువ్వు ఏదన్నా చేసుకో అన్నాడు. అసలు నేను నీతో మాట్లాడినప్పుడు నీతో ఒకసారి 2 సార్లు మాట్లాడతానంతే, నీతో మాట్లాడినప్పుడు నీకెలా తెలుస్తుంది నేను రియలా ఫేకా అని అన్నాడు. నెక్స్ట్ ఇంకా అలా మాట్లాడుతూనే ఉంది, నువ్వు ఫెయిల్, అసలు నువ్వు పర్సన్గా ఫెయిల్, సంచాలకుగా ఫెయిల్, అసలు నువ్వు రియల్ కాదు ఫేక్ పర్సన్వి, నువ్వు అసలు ఈ హౌస్కే కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత నువ్వు చెప్పేది అన్నీ రాంగ్ అని చెప్పేసి నబీల్ అయితే అక్కడ స్ప్రే కొట్టించుకోవడానికి వెళ్ళిపోయాడు. సోనియా తన పాయింట్లు చెప్తూనే ఉంది, బట్ నబీల్ అయితే అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేసింది, వెళ్ళి స్ప్రే కొట్టి వచ్చేసింది. ఇక్కడ కూడా సోనియాని మాట్లాడనివ్వలేదు. అసలు సోనియా వేసింది చూడండి నామినేషను, రివర్స్ నామినేషన్ వేసింది. అసలు ఏమీ అంత బ్రెయిన్ ఉంది, నేను మాట్లాడగలను, నేను ఎన్ని చేయగలను చెప్పారు కదా, ఎన్ని చేయిస్తాను, మనం లేకపోతే అసలు బిగ్ బాస్ అని అడవుతాను బిల్డప్ ఇస్తుంది కదా. మరి ఇక్కడ నబీల్ నామినేట్ చేస్తే నబీల్ నామినేట్ చేసింది, ఓం గారు నామినేట్ చేస్తే ఓం గారు నామినేట్ చేసింది. నెక్స్ట్ ఓం గారిని నామినేట్ చేసింది. ఎంత రూడ్ బిహేవియర్ అంటే, ఒక పర్సన్ ఏజ్కి తగ్గట్టు రెస్పెక్ట్ ఇవ్వాలనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదు సోనియాకి. అసలు ఎంత రూడ్ అంటే, మీ గురించి చెప్పడానికి ఏముందిలేండి, మీరు ఏం ఆడారని మీ గురించి చెప్పడానికి పెద్ద ఏం లేదు, మీ గురించి చెప్పడానికి ఆడసరిగ్గా ఆడలేదు కదా అందుకే అంటుంది. అసలు మాట్లాడే దాంట్లో కూడా అసలు చిచ్చి మరీ దారుణం అండి బాబు. మీరు మొన్న అన్నారు కదా ఇప్పుడు దాకా ఉండడమే కష్టం అని, అందుకే నేను ఇప్పుడు దాకా మీరు ఉండడమే కష్టం కదా, ఇప్పుడు దాకా ఉండాలి అదే ఎక్కువ, ఇక మీరు నామినేట్ అయిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఓం గారు అన్నారు, నేను ఇప్పుడు దాకా నువ్వు ఎవరిని ఇద్దరిని నామినేట్ చేయలేదు, వాళ్ళ పేర్లు చెప్పమంటారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎప్పుడు నిఖిల్ని పృథ్వీని ఎప్పుడు నామినేట్ చేయలేదు కదా అన్నట్టు ఆయన ఫీలింగ్ అనమాట. అవన్నీ నేను ఎందుకు చెప్తాను, మీరు మీ గేమ్ గురించి చెప్పండి, గేమ్ ఏం ఆడట్లేదు కదా మీరు, అసలు పాయింట్లు పెట్టాలంటే చాలా ఉన్నాయి, మీరు గేమే అన్నప్పుడు అవన్నీ తీయడం కూడా వేస్ట్ అన్నట్టు మాట్లాడింది. చాలా రెక్లెస్గా మాట్లాడింది, చాలా రూడ్ బిహేవియర్. అసలు మినిమం కామన్ సెన్స్, మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఎప్పుడు పర్సనల్ ఫీలింగ్స్ని హర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆదిత్య ఓం గారిని చూస్తే అయ్యో పాపం అనిపించింది. నబీల్ అయితే ఈరోజు చించి ఆరేసాడు అనమాట సోనియాని. ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. సో మీకేమనిపించింది, నామినేషన్ పాయింట్స్లో ఎవరు కరెక్ట్, సోనియానా నబీలా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం, బాయ్.